పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనమందరము తల్లి తిరుసభతో కలిసి పునీత జాన్ మరియ వియాన్ని గారి పండుగను కొనియాడుచున్నాము. వీరు గురువు, మతసాక్షి, విచారణ గురువుల పాలక పునీతుడు. మతాధికారుల ఎడల తీవ్ర వ్యతిరేకత పెళ్లిబిగుచున్న రోజులవి. మత విశ్వాసం ఎడ మక్కువ కోల్పోయి విచ్చలవిడిగా ప్రజలు సంచరిస్తున్నారు. ఫ్రెంచ్ విప్లవం చెలరేగి యూరప్ను కుదిపివేసిన దినాలవి. అట్టిగడ్డు పరిస్థితుల్లో ఫ్రాన్స్ దేశం నైరుతి ప్రాంతమైన లయాన్స్ నగరానికి 6 మైళ్ళ దూరంలో ఉన్న డెడ్రిల్లీ గ్రామంలో జాన్ మరియ బాప్టిస్ట్ వియాన్ని జన్మించారు. తండ్రి మాస్యూ వ్యవసాయి. వియాన్ని బాల్యం అంతా కూడా వ్యవసాయ పనుల్లోనే గడిచింది. ఇతని సోదరి క్యాథరిన్. పెళ్లికి ధనం సమకూర్చుకోవటంలోనే తండ్రి తలమూకలయ్యేవాడు. తమ పేదరికం వల్ల కుమారుడు జాన్ మరియను చదివింపక పెద్దగా పట్టించుకోలేకపోయాడు. అయితే డిజోవర్ పాయింట్లో నివసిస్తున్న తన తల్లి తరపు అత్తగారింట్లో ఉండి ప్రాథమిక విద్య అభ్యసించాడు. ఎంతైనా చదువులో రాణింపు లేక చాలా వెనుకబడి ఉన్నాడు. మరియ వియాన్ని తన 13వ ఏట ప్రథమ దివ్య ప్రసాదాన్ని లోకొన్నారు. క్రమంగా గురువు కావాలన్న కాంక్ష వారిలో తీవ్రమైంది. 1806వ సంవత్సరంలో ఈ కల్లి విచారణ గురువైన చార్లెస్ బార్లీ గారి వద్ద ఉండి గురుశిక్షణ విద్య గరిపారు. 1803లో నెపోలియస్కు 7వ పయాస్ పాపు గారికి జరిగిన ఒప్పందం ప్రకారం గురు విద్యార్థులు విధిగా సైనిక శిక్షణలో చేరాల్సిన అవసరం లేదు. 1813 అక్టోబర్ నాటికి లయాన్స్ నగరంలో నెలకొన్న ఇన్యాస్ గారి గురు విద్యాలయంలో చేరేందుకు విద్యార్హత నొంది అందు ప్రవేశించారు. 1815 ఆగస్టు 13న గ్రెనోబుల్ పట్టణ దేవాలయంలో గురు పట్టాభిషిక్తులయ్యారు. అక్కడే ప్రథమ దివ్య బలి పూజ నర్పించారు. గురు పట్టాభిషేకానికి అనుమతించే ముందు లయాన్స్కు చెందిన వికర్ జనరల్ గారు శ్రీ సభకు బాగా విద్వాంసులైన గురువులు మాత్రమే కాదు, దైవసేవకు అంకితమైపోయే గురువులు కూడా చాలా అవసరమని నొక్కి వక్కాణించారు. పిమ్మట ఫాదర్ జాన్ మరియ వియాన్ని గారిని ఈ కల్లి విచారణకు బార్లీ గురువర్యులకు సహాయకులుగా పంపించారు. ఈ బార్లీ స్వామి 1817 డిసెంబర్ 17న మరణించగా 2 మాసాల అనంతరం లయాన్స్ నగర సమీపంలో ఆర్స్ అనే ఓ మారుమూల గ్రామంలో విచారణ గురువులుగా నియమితులయ్యారు. అప్పటికే క్రైస్తవ విలువలు క్రింది స్థాయికి దిగజారాయి. క్రైస్తవ విశ్వాసాన్ని మరలా వెలిగించాల్సిన బాధ్యత ఫాదర్ వియాన్నీపై పడింది. ప్రారంభంలో విచారణలోని పేదలు, రోగుల్ని పరామర్శిస్తుండేవాడు. జాన్స్ నిజం వల్ల అడుగంటిన విశ్వాసాన్ని వారిలో ప్రోది చేశారు. తయారు చేసుకున్న తన ప్రసంగాలతో, మంచి పాప సంకీర్తనాలతో, ఆదర్శ సందేశాలతో ఆర్స్ విచారణ రూపురేఖల్నే మార్చివేశారు. ఫాదర్ వియాన్ని ఇచ్చే ఆధ్యాత్మిక శిక్షణలో వారంతా ఎంతో చక్కగా పాల్గొనేవారు. బోధించటంలో వియాన్ని ఆనాటి బోధకులకెల్లా మేటి బోధకుడు అనిపించుకున్నారు. అనాథలకు, దిక్కు మొక్కు లేని బాలికలకు దేవాలయం దాపున ఒక పాఠశాల ప్రారంభించారు. వారికి పొలం పనులు, గృహ సంబంధ పనులు కూడా నేర్పించేవారు. వియాన్ని గారు పవిత్రాత్మ సహకారంతో పాప సంకీర్తనాలు ఆలకించి వారి ఆత్మీయ అవసరాలకు తగినట్లుగా ఆధ్యాత్మిక సూచనల్ని ఎంతో నేర్పుగా ఇస్తున్నారన్న వార్త అంతటా వ్యాపించింది. వీరి ప్రార్థన వల్ల ఆత్మారోగంతో పాటు శారీరక స్వస్థతలు కూడా సమకూరటం భక్తులను అబ్బురపరిచింది. రోజుకు 14 నుండి 18 గంటల వరకు వియాన్ని గారు ఓపికతో పాప సంకీర్తన సంస్కారం అందించేవారు. వియాన్ని గారు తమ నడి వయసులో నుండగా సాతాను చాలాసార్లు బాధపెట్టింది. వియాన్ని గారు 1850లో ఇంపీరియల్ ఆర్డర్ ఆఫ్ ది లిజియన్స్ ఆఫ్ ఆనర్ అని వీరయోధ బిరుదును ప్రకటించింది. 1845లో సాతాను వియాన్ని గారి బాధ పెట్టడం మానివేసింది. ఆర్స్ విచారణలో 41 సంవత్సరాలు సేవలందించాక చివరి రోజుల్లో కేవలం 3 వారాలు మాత్రమే జబ్బున పడ్డారు. 1859 ఆగస్టు 4వ తేదీన పరమపదించారు. 1950 జనవరి 9వ తేదీన 10వ పయాస్ భక్తినాథ పాపుగారు వియాన్ని గారికి ముక్తి భాగ్య కట్టారు. తరువాత 1955 మే 31వ తేదీన 11వ పయాస్ పాపుగారు పునీత పట్టాభిషిక్తులుగా గావించారు. గురువంటే ప్రజల మనిషని
ప్రజల అవసరాలకు మించిన మరే పని గురువులకు ముఖ్యం కాదని పునీత వియాన్ని గారి జీవితాదర్శం తెలుపుతుంది. అందుకే వీరిని విచారణ గురువుల పాలక పునీతులుగా శ్రీసభ గుర్తించింది. మరియా అనగా ఏలినరాలు, యజమానురాలు, ప్రశస్త కన్య అని అర్థం. కనుక ప్రియమైన సోదరులారా, ఈనాడు మనమందరము కూడా పునీత జాన్ మరియా వియాన్ని గారు అందించే సందేశం ఏమనగా, దేవునికి సమర్పించకుండా మనం ఏం చేసినా అది వ్యర్థమే. కావున ప్రియమైన సోదరులారా, మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుని ఆశీర్వాదాలు మరియు పునీత జాన్ మరియా వియాన్ని గారి ప్రార్థనా శక్తి మనకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాము. ఆమెన్.